పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడాన్ని హర్షిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున మార్నింగ్ వాకర్స్ స్వీట్ల పంపిణీ చేస్తూ సంబరాలు జరిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్నింగ్ వాకర్స్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు పడాల కుమ్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజలు కాకా వెంకటస్వామిని ఇంకా మరవలేదని, ఆయన తీపి జ్ఞాపకాలు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉన్నాయని, అదే గుర్తుతోనే వివేక్ వెంకటస్వామి తనయుడైన గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో పెద్దపల్లి ప్రజలందరూ గెలిపించారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పడాల కుమ్రయ్య గౌడ్తో పాటు జైపాల్, శేఖర్, సతీష్, బాలప్రసాద్ తిరుపతి, మహేష్ తిరుపతి, శైలేందర్, రవి, దుర్గా గౌడ్, చందు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన శుభ సందర్భంగా ఎంపీ గారిని గడ్డం వంశీ గారిని గెలిపించిన శుభ సందర్భంగా లోకసభలో ఉన్న మన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు. ఎందుకంటే పేరున గడ్డం వెంకటస్వామి కాక కొడుకు వివేక్ గారు, వారి మనుమడు వంశీకృష్ణ గారు, వారి సేవలు మనకు ఎప్పటి నుండో పెద్దపల్లి నియోజకవర్గానికి జరుగుతున్నాయి. అలాగే వారిని గెలిపించడానికి కూడా సహాయశక్తిలా కష్టపడ్డటువంటి మన పెద్దలు మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, వారు ముందుండి మన నడిపించి విజయానికి మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్న గారు, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మక్కన్ సింగ్ గారు, రామగుండ గారు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ సార్ గారు, వీళ్ళందరూ కష్టపడి వంశీకృష్ణ గారికి మెజార్టీ తీసుకురావడానికి ప్రజలందరికీ ఒక టీమ్గా ఏర్పాటు చేసి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ పెద్దలు వారు నిరంతరం కష్టపడి భారీ మెజార్టీ ఇచ్చి ఇక్కడ గెలుపొందడానికి కృషి చేసినటువంటి వారికి ప్రజలందరికీ నమస్కారాలు.